మనకు నచ్చాలి, మనం చర్చించి పెట్టుకోవాలి. కానీ ఎవడో దానయ్యకు నచ్చింది మీకు నచ్చినా నేను నా కొడుక్కి చచ్చినా పెట్టను. మా నాన్నని అడుగుతా, ఆయనేం చెప్తే అదే పెడతాను. పుల్లయ్య అని పెట్టమన్నా పెడతాను అంతే. ఏయ్, అతిగా వాగేవంటే ముఖం పగిలిపోతుంది. పుల్లయ్య పెంటయ్య అని పెడుతుందట పేరు. చూడండి, మీరు వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. ప్రకటన నాది, మీరు ముందు అచ్చు వేయించండి. ఎవరికి చెందాల్సింది వాళ్ళకి కవర్లో పెట్టి మరీ పంపిస్తాను. మీరు వెళ్ళండి. నమస్తే మేడం. మంచిది. పేరు సెలక్షన్ చేసిన వాళ్ళకి ₹1,00,000 బహుమానం అని చెప్పడం తప్ప కాదా? రేపు ఈ పేరు నేనే ఇచ్చా, అదే పేరు పెట్టారు అని ఆ చెప్పినోడు టముకేసుకుంటూ తిరిగితే పేరు కూడా పెట్టుకోవటం రాని చెమటలు అంటారు. అది నాకు నామర్ద. ఈ ముష్టి వ్యవహారాలు నాకు నచ్చవు. స్వర్ణ, ఏం కూసామే? నావి ముష్టి వ్యవహారాలా? 1,00,000 పారేసేది నేనే. ఎందుకు ముష్టి అవుతుంది? చెప్పవే సీత, చెప్పో. ఇది ఇలా వాగడం, నన్ను ఇలా మాట్లాడడం తప్ప కాదా? వదిలేవే. తప్పా కాదా అంటూ మళ్ళీ దీనికో విచారణ. విచారణ కాదు, తప్పుని తేల్చడం. చెప్పవే సీత. తప్పే అమ్మమ్మ గారు. అయితే ఒక్క తీయచ్చుగా. ఏంటే మాటి మాటికి వక్క లెక్క అంటావు? తన కొడుక్కి తనే పేరు పెట్టుకోవాలనుకుంటుంది, అది తప్పేనా? అనుకోవడం తప్పు కాదు, నన్ను మాట్లాడడం, నాది తప్పనడం తప్పు. నువ్వు విలేకరులను పిలవడం తప్పే. ఏరే సాకే, నీ కొడుక్కి, నా మునిమనవడికి మంచి పేరు పెట్టాలనుకోవడం తప్ప కాదు గ్రాని. ఏరా రఘురాం, నువ్వు చెప్పు, నా తప్ప? మంచి పేరు కోసమేగా. రేపు ఆ పేరు వాడికేగా స్పెషల్ రికగ్నైజేషన్ ఇచ్చేది. ఆ, అది తప్పెలా అవుతుంది? విన్నారుగా, అది అందరి అభిప్రాయాలు ఒకటైతే దాని అభిప్రాయం మరొకటి. అంటే దాని కడుపులో నా మీద కక్ష, నన్ను అవమానించాలనే కోరిక పుష్కలంగా ఉంది దానికి. అందుకే ఒక్క తీసేది. చూడవే, ఇది 5వ ఒక్క. లెక్కేసుకొని గడిలో ఉంటే నీ అక్క గడప లోపలుంటుంది, లేకపోతే గడప దాటాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏమిటి ద్వారపాలకులు అలా నించున్నారు? ఇదే ఆఖరి ఒక్క. తప్పైందని చెంపలేసుకున్నా, క్షమాపణ చెప్పినా, ముక్కు నేలకి రాసినా ఈ ఒక్కకి డబ్బాలో చోటు లేదు. నీకే ఇంట్లో స్థానము లేదు. వెళ్ళవే.
వెళ్ళు. నీకే మర్యాదగా బయటికి వెళ్ళు. చాలా అన్యాయం అమ్మమ్మ గారు. నా చెల్లెలి కాపురాన్ని నిలబెట్టడం కోసం వచ్చిందాన్ని నేను. దాని కాపురం నిలబెట్టడం కోసం దాని తప్పుల్ని నా నెత్తి మీద వేసుకున్న దాన్ని. నాకే ఇంట్లో స్థానం లేదనడం చాలా అన్యాయం అమ్మమ్మ గారు. ఏమిటే నాకే న్యాయ అన్యాయాలు చెప్పేంత పెద్దదానివైపోయావా నువ్వు? ఇలా వాదిస్తారనే ముందే ఒక్కల షరతు పెట్టా. లెక్కబెట్టి మరీ తప్పుల్ని కాచా. అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. అందుకే ఆ ఒక్కతో పాటు నువ్వు కూడా బయటికి వెళ్లాల్సిందే అంటున్నాను. రఘు, నువ్వైనా చెప్పు రఘు. మీ నాన్నమ్మతో నువ్వైనా మాట్లాడు రఘు. నీ సీతని బయటికి వెళ్ళిపోమంటున్నారు. వద్దని చెప్పు రఘురామ్. నానమ్మతో వద్దని చెప్పే అర్హత నాకు కానీ నన్ను చెప్పమనే అర్హత నీకు కానీ లేదు. ఎందుకంటే వద్దు సీత, స్వర్ణను సమర్థించొద్దు, తన తప్పు తాను తెలుసుకుంటేనే కాపురం సరిదిద్దుకోగలుగుతుందని చాలాసార్లు నీకు చెప్పాను. చెప్పిన ప్రతిసారి నీ తమ్ముడికో న్యాయం, నా చెల్లెలకో న్యాయం అని ప్రశ్నించావు. అందుకే ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అనుభవించు. ఏంటి బావా అనుభవించు అంటావు? తను వెళ్ళిపోతే నీకు శిక్ష పడ్డట్టు కాదా? అక్క లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? మనశ్శాంతిగా బ్రతకగలవా? అదంతా గతం. సీత ఎప్పుడు నా మాట వినడం మానేసిందో అప్పుడే మా ప్రేమలో పొరపచ్చు మొదలైంది. వదిలిపెట్టేరా, దాంతో నీకు వాదనలేమిటి? ఏ తప్పు జరగకుండా చూసుకుంటా అమ్మమ్మ గారు అని మాటిచ్చి మరీ వచ్చింది. ఇప్పుడు మాట తప్పింది. ఇక బయటకెళ్ళక తప్పదు. సీత, ఏదైనా పోకముందే కాపాడుకోవాలి గాని పోయిన తర్వాత అయ్యో పోయిందే అని ఏడిస్తే ప్రయోజనమేముంది? నువ్వేడ్చినా, చోరు పట్టుకుని వేళ్లాడినా నేను కనికరించను, అస్సలు మన్నించను. నన్ను అరిపించి ఆయాసం తెప్పించకో. వెళ్ళో. తాళి పడిన తర్వాత మెట్టి నీళ్ళే పుట్టి నీళ్ళు అవుతుంది. తాళే తెగదింపులవుతుంటే ఇంకా మెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళు అని దీర్ఘాలు తీస్తామేమిటి? దీర్ఘాలు పా. రే రఘురామ్, తీసుకెళ్ళి తిని పుట్టి నీళ్ళు గుర్తు చేసి మరీ అప్పచెప్పిరా. సీత పద. రఘురామ్ ప్లీజ్ రఘురామ్, నేను నీ సీతని రఘురామ్. వద్దు. నువ్వు మా నానమ్మ గీసిన గీత దాటావు. బావా నువ్వు రావణాసురుడి అవుతావా? నువ్వు శూర్పణఖవయ్యే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. మాట్లాడుకో. రే రఘురామ్, లాక్కెళ్ళరా దాన్ని. సీత, సీత ఆగు. అక్క అక్క సీత, సీత, అక్క అక్క ఆగక్క. సీత ఆగు. సీత ఆగు. అక్క సీత, అక్క సీత, అక్క సీత ఆగు. అక్క సీత, అక్క సీత, సీత, అక్క లే సీత,
సీత సీత కళ్ళు తెరు సీత 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 లేక సీత 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 కళ్ళు తెరు సీత సీత లేక మాట్లాడు సీత 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 లేక సీత నన్ను చూడు అక్కలైపోతే అక్కని అమ్మమ్మ ఇంట్లోంచి తరిమేస్తుంది. వేరు కాపురం ఎట్టి పరిస్థితుల్లో పెట్టనివ్వదు. నా తప్పుల అక్క మీద పడకుండా అక్క సేఫ్గా ఇక్కడే ఉండాలంటే వేరు కాపురం పెట్టక తప్పదు. ఆలోపు నేనే తప్పు చేసినా వక్క వక్క అంటూ బెదిరిస్తుంది. ఇప్పటికే 5 అంటూ అంకెలు చెప్తుంది. అవేమో తరిగిపోతున్నాయి. అసలు వక్కల లెక్కలే మార్చేస్తే పారేసినవి లెక్కేస్తుంది కానీ డబ్బాలో ఉన్నవి ఎన్ని అని లెక్కేయలేదుగా. గుప్పెడు పట్టింది. ఆ గుప్పెడు దగ్గర అవ్వకుండా చేస్తే ఆ డబ్బా ఖాళీ పూరిస్తే ఎస్. తప్పు దాందైనా నీదైనా నీ తప్పు కిందే లెక్కిస్తూ ఒక్కొక్క ఒక్కని అవతల పారేస్తాను. ఇవి అయిపోయేదాకా క్షమిస్తా. ఆ తర్వాత తప్పెవరిదని తీసివేతలు కూడికలు లేకుండా సీత నిన్ను బయటికి గెంటుతా. సీత అమాయకంగా చెల్లెల మీద ప్రేమతో తన నెత్తిన వేసుకుంటుంది. నానమ్మ ఒక్కలు తీసేస్తూ ఉంది. స్వర్ణలో మార్పు వచ్చే సూచనలు కనపడడం లేదు. నానమ్మ సీతను ఏం చేయదు, బయటకు పంపదనే ధైర్యం కావచ్చు. కానీ నానమ్మ పంతం పట్టుదల తనకు తెలియదు. సీతను తను మన్నించకపోతే నా బతుకు దుమ్ము కొట్టుకుపోతుంది. ఎలా అయినా నానమ్మను బతిమిలాడి ఆ ఒక్కల లెక్క వద్దు, ఎవరి తప్పు వాళ్ళదే అనేలా చేయాలి. అప్పుడు కానీ ఆ స్వర్ణ దారిలోకి రాదు. నానమ్మ మాట నేను విని సీతకు కండిషన్ పెట్టాను. ఇప్పుడు నా మాట నానమ్మ వినదా? కండిషన్ మార్చదా? మారుస్తుంది. నానమ్మ చాలా మంచిది. స్వర్ణేమైంది? ఇప్పుడే కనిపించింది కదా, ఎక్కడ దాక్కుని ఉంటుంది?
ఏమిట్రా ఈ టైంలో నా గది కిందకు వచ్చావు? ఆ ఒక్కల డబ్బా ఎందుకు తీసావు? నానమ్మ అది ఇంక నువ్వేం చెప్పక్కర్లేదురా. ఒక్కలు తగ్గుతున్నాయి, అయిపోతే నీ పెళ్ళాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాననే భయంతో దాంట్లో మళ్ళీ ఒక్కలు వేసి డబ్బా ఖాళీ కాకుండా చేసి నీ పెళ్ళాన్ని కాపాడుకుందామనేగా ఇలా తెగబడ్డావు. నన్ను దక్కించుకోవడానికే దొంగగా మారావా రఘురాం? నువ్వు ఇలాంటి పని చేయవు, కానీ అది మారడం లేదు. నీ ప్రేమ నేను అర్థం చేసుకున్నాను. దాన్ని సమర్థించొద్దు అనుకున్నా అది ఆఖరికి నా కోసం వేరు కాపురం పెట్టాలనే ప్రయత్నంలో ఉంది. ఇద్దరికీ నా మీద ప్రేమ ఉంది, కానీ ఆలోచనల్లో మార్పు ఉంది, అభిప్రాయాల్లో మార్పు ఉంది. అయితే కావచ్చు, పెళ్ళాం మీద ప్రేమ ఉండదా? అది తప్ప. వాడికి పెళ్ళాం మీదంత ప్రేమ ఉంటే నాకు చెప్పుకోవాలి గాని ఇదేమిటండి? నా చెవులకు తాటెకులు కట్టి నా కళ్ళు కప్పి రాత్రిపూట నా గదిలోకి దూరి నన్నే అమర్చాలని చూస్తాడా? అది తప్పు. ఇలాంటి దొంగ వ్యవహారాలు నాకు నచ్చవు. సహించను, క్షమించను. అది నానమ్మ నేను వచ్చేసరికి పడింది. ఆ చెప్పుడికేగా నువ్వు లేచింది. నేను దాన్ని సరిగ్గా పెట్టాలని చూసా, ఒక్కలు వేయలేదు. వేసింది వేయింది నాకు తెలుస్తుందిరా. ఉన్న వాటి లెక్క, పడేసిన వాటి లెక్క నాకు కంటతా ఉంది. తప్పు చేసింది కాక మళ్ళీ అబద్ధాలు చెప్పకురా, నాకు ఒళ్ళు మండుతుంది. నువ్వు కాక ఇంకెవరొచ్చారా? నీకన్నా ముందు ఈ గదిలోకి ఇంకెవరొచ్చారు? అది స్వర్ణ వచ్చిందని చెప్పినా ప్రూవ్ చేయడానికి తను ఇప్పుడు ఇక్కడ లేదు. నేను చెప్పినా నానమ్మ నమ్మదు. పైగా సీత నేను తప్పు చేసి స్వర్ణ మీద నెట్టాలని చూస్తున్నాను అనుకుంటుంది. ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి? నానమ్మ అది కాదు నానమ్మ. ఇక నువ్వేం మాట్లాడుకో, నాకన్నీ తెలుసు. సీత, వాడి చేతిలో ఒక్కల డబ్బా నువ్వు చూసావుగా? నా కోసం దోషిగా నిలబడాల్సి వచ్చింది రఘురాం. మాట్లాడవేమే? వాడు ఒక్కల డబ్బా అక్కడ పెట్టడం నువ్వు చూసావుగా? చూసానమ్మగారు. అది నిజాయితీ అంటే. వాడి చేతిలో ఒక్కల డబ్బా నువ్వు చూసావుగా? నా కోసం దోషిగా నిలబడాల్సి వచ్చింది రఘురాం. మాట్లాడవేమే? వాడు ఒక్కల డబ్బా అక్కడ పెట్టడం నువ్వు చూసావుగా? చూసానమ్మగారు. అది నిజాయితీ అంటే. మొగుడు తన కోసం తప్పు చేసినా వాణ్ణి సమర్థించడానికి అది అబద్ధం చెప్పలేదు. పిఠాపురం వంశంలో పుట్టి అబద్ధాలు, దొంగ పనులు. కానీ అది ఈ వంశానికి కోడలిగా వచ్చినా ఈ వంశ గౌరవాన్ని నిలబెట్టింది. వలపక్షం చూపించలేదు. ధర్మం పాటించి నిజం చెప్పి నికార్సైన పిఠాపురం కోడలనిపించుకుందిరా అది. రే రఘురాం, ధైర్యంగా చెప్పి నన్ను మెప్పించి ఒప్పించాలి గాని దొంగ వేషాలు వేసి కాదురా.